హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజువల్ హౌస్ అఫీషియల్స్ అండి. ఈరోజు నేను శాందంపుల పులుసు అయితే పెడుతున్నానండి. వెరైటీగా మాత్రం ఈ విధంగా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. రైసుల్లోకైనా చపాతీల్లోకైనా పూరీల్లో కూడా బాగుంటుందండి. చేపల పులుసులాగా ఉండేటటువంటి ఈ పులుసుని ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను శాందుంపులను అయితే ఉడకబెట్టి ఈ విధంగా పొట్టు అయితే తీసేసుకున్నానండి పైది. గుర్తుంచుకోండి, శాందుంపులు బాగా ఉడకపోతే కనుక దురదగా ఉంటుందన్నమాట. అలాగే నేను బాగా ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టేసి పై పొట్టు అయితే ఈ విధంగా తీసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. నేను 1 కేజీకి అయితే చామదుంపలు తీసుకున్నానండి. మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కేజీకి అయితే తీసుకున్నాను. అవైతే ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఈ పులుసులోకి మనకి మెంతులు అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఈ 3 కూడా వేసుకొని ఈ విధంగా నేను ఒకసారి వేపుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లోని చామదుంపల పులుసులు వెరైటీగా పెట్టానండి. మీరు ఒకసారి చూడండి. అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను వేసుకున్నానండి. లేదు వెల్లుల్లిపాయ మాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక అల్లం మాత్రమే దంచి వేసుకోవచ్చు. అలాగే అది ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు తీసుకున్నాను. 1 టమోటా వేసుకున్నానండి. నేను కారం అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ తగినంత తీసుకున్నాను. మీరు స్పైసీకి తగ్గట్టు కారం, ఉప్పు కూడా వాడుకోవచ్చు. అలాగే ఇది ఇలాగ ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా నాకు ఫ్రై అయిపోయింది. దీన్ని మాడకుండా ఉండేలాగా చూసుకోవాలండి. అలా కలుపుతూ ఉండి టమాటా ముక్కలు చక్కగా మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు వేపుకుంటే బాగుంటుంది. అలాగే నేను చామదుంపలు కూడా తీసుకున్నాను. ఇవి నేను ముక్కలుగా అయితే కట్ చేయలేదండి. ఇలాగే నేను వేసేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి వేసుకున్న పులుసు వెరైటీగా వండింది. అది ఇంకొక వీడియోలో అయితే ఉంటుందండి మన ఛానల్లోని. అందులోనైతే మీరు చూడవచ్చు. ఈ విధంగా నేను చూశారు కదా, ఉప్పు కారం పట్టేలాగా చక్కగా 1 నిమిషం మగ్గనివ్వడం కోసం అని చెప్పేసి సిమ్లో పెట్టేసుకొని అలాగా మూత అయితే పెట్టేసుకున్నాను. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూశారు కదా, చామదుంపల ముక్కలకి చక్కగా ఉన్నటువంటి జిగురు కూడా పోతుందన్నమాట. ఈ చామదుంపలు తినడం వల్ల మోకాళ్ళలో కొంచెం గుజ్జు కానీ తగ్గినట్టుగా ఉన్న వాళ్ళు తింటే కనుక చాలా మంచిదండి. మీకు బాడీకి పడుతుంది అని అనుకుంటే మాత్రం తినొచ్చు. ఈ పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే 1 లోటకి వాటర్ అయితే తీసుకొని నేను కలిపేసుకొని ఇలాగా ఒకసారి అయితే మళ్ళీ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పులుసుని మరగనిచ్చాను. మరిగిన తర్వాత చింతపండు తీసుకున్నాను కదండి, ఇలాగ చిక్కగా నేను గుజ్జులాగా తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే పల్చగా పెట్టుకున్నా కానీ ఈ పులుసు మాత్రం టేస్ట్ మాత్రం మారదు. పల్చగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అలాగే ఇది చింతపండు పులుసు వేసేసుకొని ఇలాగ నేను ఒక 5 నిమిషాల సేపు మరగనిచ్చాను. చూసారు కదండి, మనకి పులుసు ఈ విధంగానైతే మరిగింది. మరిగిపోయిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఇందులోని ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక పర్వాలేదు. ఈ పులుసుని ఏ విధంగా తిన్నా కానీ మనకు టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. అలాగే కొత్తిమీర వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా నేనైతే స్టవ్ అయితే ఆపేసుకున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.